హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరట్టు. హెల్దీ పెసరట్టు. డయాబెటీస్ పేషెంట్స్కి ద బెస్ట్ టిఫిన్ ఏదైనా ఉందంటే అది పెసరట్టే. డయాబెటీస్ పేషెంట్సే కాదండి, హెల్దీగా ఉన్నవాళ్ళు కూడా ఈ పెసరట్టు డైలీ మార్నింగ్ ఒక 2 తిన్నారంటే 2, 3 దాకా మనకు ఆకలి కూడా అనిపించదు. అంత మందంగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. మిక్సీ జార్ ఏంటి అలా ఉందనుకోకండి, దానిలో మజ్జిగ అయితే చేశానులేండి. ముందుగా ఒక గ్లాసు పెసలు, ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో ఆ గ్లాస్లో ఒక 5-6 టేబుల్ స్పూన్ల బియ్యం వేసేసుకోండి. బియ్యం ఎక్కువ పట్టవు పెసరట్టుకి. మొత్తం ఓవర్ నైట్ అంతా శుభ్రంగా కడిగి నానబెట్టేసుకోండి. ఎప్పుడైనా మనం ఏ పప్పు అయినా కానీ నానబెట్టిన తర్వాత మీరు అస్సలు కడకండి. దానిలో ఉన్న విటమిన్స్ అన్నీ బయటకు వస్తాయంట నానిన తర్వాత. అవన్నీ మనం కడిగితే ఆ విటమిన్స్ అన్నీ పోతాయి. ముందుగానే కడిగేసేసి అప్పుడు నానబెట్టుకోండి. నానిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క కట్ చేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసేసుకొని మెత్తగా ఆ పెసలన్నీ మిక్సీ వేసేసుకోవాలి. మిక్సీ వేసేసుకున్న తర్వాత దానిలో కొద్దిగా జీలకర్ర వేసుకుని కలుపుకొని దానిలో కొంచెం క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర తురుము సన్నగా కట్ చేసేసుకొని అలా వేసేసుకోవటమే. ఇలా కనుక మనము హెల్తీగా ఆ ఉల్లిపాయ, క్యారెట్ ఫుల్గా వేసేసుకుని దోశ నిండా చాలా మందంగా అనిపిస్తుందండి. 2-3 దాకా ఆకలి కూడా అనిపించదు. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.